ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. అమరావతిలో ఐకానిక్ భవనాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హైకోర్టు భవనానికి సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ నిర్విరామంగా కొనసాగుతుంది. అసలు ఈ రాఫ్ట్ ఫౌండేషన్ ఏంటి, ఏం జరుగుతోంది అక్కడ, కొన్ని దృశ్యాల్ని అధికారికంగా ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసింది. వాటిని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది అమరావతిలో కడుతున్నటువంటి పర్మనెంట్ హైకోర్టు స్ట్రక్చర్ మోడల్. ఇది నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చినటువంటి 7 ఐకానిక్ భవనాల్లో ఇది కూడా ఒకటి. 7 ఐకానిక్ భవనాల్లో 2 కంప్లీట్లీ డిఫరెంట్. మిగతా 5 భవనాలు కూడా మనం జిఐడి టవర్స్ కాబట్టి దాని హైట్లో వచ్చేటువంటి చేంజెస్, అక్కడ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్లో మార్పులు తప్పితే అవన్నీ కూడా కొంచెం యూనిఫామ్గానే ఉంటాయి. కానీ అసెంబ్లీ టవర్ ఒకటి, ఈ హైకోర్టు బిల్డింగ్ ఒకటి, ఇవి 2 కూడా కంప్లీట్గా డిఫరెంట్ స్ట్రక్చర్స్. ఇది అమరావతి స్తూపాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని డిజైన్ చేసింది. G+7 మోడల్లో కడుతున్నారు. 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ బ్లాక్ రెడీ అవుతుంది. దీనికే ఇప్పుడు రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తున్నారు. అసలు ఈ రాఫ్ట్ ఫౌండేషన్ ఏంటి ఒక్కసారి మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది గ్రాఫిక్ డిజైన్ బాగుంది, ఇది రియాలిటీలో కూడా వస్తుంది, ఇది యాక్చువల్ వర్క్. సో మొత్తం దీనికి సంబంధించినటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ వేయడానికి 16 కోర్లని డిజైన్ చేశారు. అంటే ఇది కోర్టు బిల్డింగ్స్ కాబట్టి ఇందులో ప్రత్యేకంగా పిల్లర్లు అడ్డొస్తే కనుక 16 కోర్ ఏరియాలు అంటారు కదా, అలాగే 16 కోర్స్ని డిజైన్ చేశారు. ఇందులో 3 కోర్లకి సంబంధించినటువంటి వర్క్ 2018లోనే జరిగింది. ఇప్పుడు మిగతా కోర్సుకు సంబంధించినటువంటి సెటప్ చేశారు. ఇది రాఫ్ట్ ఫౌండేషన్. రాఫ్ట్ ఫౌండేషన్కు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే, ప్రత్యేకంగా ఈ రాఫ్ట్ ఫౌండేషన్ విషయంలో 2 మీటర్ల వైశాల్యం, అంటే అంత డెప్త్ కలిగినటువంటి కాంక్రీట్ బ్లాక్. అది రాఫ్ట్ ఫౌండేషన్ అంటే అది మనం ఏదో విచిత్రమైన పేరులాగా అనుకుంటున్నాం, కానీ ఇలాంటి బ్లాక్లు 16 వేయాలి దీనికి ఫౌండేషన్. ఎందుకంటే పైన పిల్లర్స్ రాకుండా ఈ బ్లాక్స్ మీదే డెవలప్ చేసే విధంగా డిజైన్ ని రూపొందించారు. అందుకనే ఇప్పుడు డిజైన్ చేసినటువంటి ఈ కోర్ను ఒకసారి మనం చూస్తే కనుక క్లియర్గా మనకి పిక్చర్ అర్థమవుతుంది. అంటే ఎలా కట్టబోతున్నారు. ఒకటి 32 mm రాడ్స్ని పెట్టారు. 32 mm అంటే ఇంతలా వచ్చేటువంటి రాడ్స్ అనమాట. మనం ఇళ్లలో వాడే కూడా అంత 12 mm 18 mm మ్యాక్సిమం వాడతాం మనం. కానీ ఇది ఒక్కొక్కటి 32 mm, దాని డబల్ ఉండేటువంటి సైజులో ఉన్నది. ఇది మొత్తం ఒక ఫ్రేమ్ లాగా వేసి కింద బేస్మెంట్ నుంచి దీనికి వచ్చేసరికి పైకి చూస్తే కనుక 2 మీటర్లు, అంటే దాదాపు 6 అడుగులు డెప్త్ ఉండేటువంటి బ్లాక్ అక్కడ తయారవుతుంది. మీ కింద నుంచి ఈ వీడియో చూస్తే కనుక చూడండి, ఈ కార్మికులందరూ కూడా దాదాపు 200 మంది 250 మంది కార్మికులు, ఒక 50 మంది ఇంజనీర్లు కంటిన్యూగా ఐరన్ ఫ్రేమింగ్ వర్క్ అంతా కూడా, అంటే రాడ్ బెండింగ్ వర్క్ అంటారు కదా, అదంతా కంప్లీట్ చేశారు. ఇదంతా పూర్తయిన తర్వాత కాంక్రీట్ అనేది ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదు. 32 గంటల పాటు నిర్విరామంగా కాంక్రీట్ పోరింగ్ అనేది జరగాలి. ఇప్పుడు ఆ ప్రక్రియ అర్ధరాత్రి 12 గంటలకు మొదలు పెట్టారు. తెల్లారేపాటికి షిఫ్ట్లు మారేవాళ్ళు మారుతారు. కంటిన్యూస్గా మళ్ళీ రాత్రి అయ్యే వరకు, మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ కాంక్రీట్ ఫిల్లింగ్ జరగాలి. సో ఇది మనం ఇప్పుడు అనుకున్నటువంటి బ్లాక్. అంటే పైన వేసినటువంటి ఈ లైన్ ఒకటి, లేయర్ ఒకటి, ఐరన్ ఫ్రేమ్ లేయర్ ఒకటి, కింద వేసినటువంటి ఐరన్ ఫ్రేమ్, అంటే ఇది నేలకు అంటుకున్నట్టు ఇది పైకి ఉంటుంది. ఈ మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ 2 మీటర్లు. 2 మీటర్లు అంటే దాదాపు 6 అడుగులు ఉంటుంది. సో 6 అడుగులు ఉండేటువంటి ఈ బ్లాక్ మొత్తం కాంక్రీట్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇది గ్యాప్స్ తీసుకుని ఈ రోజు కొంత వేసి రేపు కొంత వేస్తే ప్యాచింగ్ జరగదు. దానివల్ల లీకేజెస్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం, ప్రమాదం ఉంటుంది. అందుకనే ఒక 100 ఏళ్ల పాటు నిలిచేటువంటి భవనం లాగా దీన్ని తీర్చిదిద్దడం కోసం ఇంత పెద్ద బ్లాక్లో కాంక్రీట్ పోరింగ్ జరుగుతుంది. ఆల్రెడీ ఇలాంటి బ్లాక్లు 3 కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇది 4వ బ్లాక్. ఇవి రెడీ చేసుకున్న తర్వాత మిగతా 16 బ్లాక్లని ఇంకా ఫిల్ చేయాలంటే ఇంకొక 12 బ్లాక్లు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత బేస్మెంట్ వర్కే ప్రధానమైనటువంటి వర్క్. దీనికి మొత్తంగా ఈ భవనానికి సంబంధించి 2 ఏళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. బేస్మెంట్ వర్కే ప్రధానమైంది. ఇది కంప్లీట్ అయితే కనుక హై రైజ్ పైకి లేపేటువంటి 7 అంతస్తులే కాబట్టి చాలా సులువుగా లేపొచ్చు అని చెప్పినటువంటి ఆలోచనతో ఇలా ఒక్కసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత కాంక్రీట్ మిషన్స్ ద్వారా అలా కాంక్రీట్ కంటిన్యూస్ గా పోర్ చేస్తూ ఉంటారు. కార్మికులు దాన్ని లెవెలింగ్ చేస్తూ ఉంటారు. అదంతా కూడా టెక్నికల్ గా ఉండేటువంటి పారామీటర్స్ ప్రకారం, ఎందుకంటే స్లోప్ రాకుండా మొత్తం బ్యాలెన్స్డ్ గా ఒకేలాగా వచ్చేలాగా అవన్నీ జాగ్రత్తలు తీసుకుని మార్కింగ్స్ పెట్టుకుని వీటన్నిటిని సెట్ చేస్తారు. అందుకనే 32 గంటల పాటు నిర్విరామంగా ఇందులో కాంక్రీట్ ని పోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో ఈ హైరైజ్ కి సంబంధించి అంటే 40 అంతస్తులు వచ్చేటువంటి బిల్డింగ్లు, 50 అంతస్తులు వచ్చేటువంటి బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఐకానిక్ టవర్స్, వాటి బేస్మెంట్లు వేసేటప్పుడు దాదాపు 70 గంటల పాటు ఈ కాంక్రీట్ పోరింగ్ అనేది జరిగింది. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా కాంక్రీట్ మిషన్స్, వీటిని కనెక్ట్ చేశారు. అలా ఒక సైడ్ నుంచి పోసుకుంటూ వచ్చి వాటిని లెవెలింగ్ చేసుకుంటూ తీసుకొస్తున్నారు అనమాట. సో ఇది మొత్తం వర్క్ కంప్లీట్ అవడానికి, ఓన్లీ కాంక్రీట్ పోరింగ్ వర్క్ కంప్లీట్ అవడానికి 32 గంటలు పడుతుంది. అంటే ఒక రోజున్నరలో మొత్తం ఇదంతా కూడా సెట్ చేసుకుంటారు. మళ్ళీ మరుసటి రోజుకి వచ్చేసరికి పని యథావిధిగా ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఈ బ్లాక్ డ్రై అవడానికే
వారం 10 రోజులు పడుతుంది. సో మరొక బ్లాక్ లో పని మొదలు పెడతారు. ఈ ఐరన్ ఫ్రేమింగ్ వర్క్ ఇదంతా చేసుకుంటూ ఇట్లా ఇవన్నీ కంప్లీట్ చేయడానికే దాదాపుగా 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. 12 బ్లాక్లు ఇంకా రెడీ అవ్వాలి కాబట్టి ఈ బ్లాక్స్ అన్ని రెడీ అయిన తర్వాత పైన కన్స్ట్రక్షన్ వర్క్ మొదలవుతుంది. పైన కన్స్ట్రక్షన్ వర్క్ కి మాక్సిమం ఇంకొక 1.5 లోపు కంప్లీట్ చేయొచ్చు. కానీ మొదట 6 నెలలు మాత్రం ఈ బేస్మెంట్ కన్స్ట్రక్షన్కే పట్టేటువంటి అవకాశం ఉంది. 2027 డిసెంబర్ నాటికి ఈ పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ ని రెడీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఉంది. ఆ దిశగానే ఏపీసీఆర్డీఏ డైరెక్షన్స్ ఇస్తుంది. అధికారులు, ఇంజనీర్లు, ఎన్సీసీ సంస్థ, దీని కాంట్రాక్ట్ సంస్థ శరవేగంగా పనులు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.